యూరియా కోసం మహిళా రైతులు రోడ్డెక్కారు. సూర్యాపేట జిల్లాలో రైతాంగానికి యూరియా కష్టాలు తీరడం లేదు. అయితే తుంగతుర్తి నియోజకవర్గంలో యూరియా కొరతతో విసిగి వేసిపోయారని రైతులు ఆందోళన బాటపట్టారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అధికారులు వెంటనే యూరియా కొరతను తీర్చాలని, ప్రతి రైతుకు సరిపడ యూరియా బస్తాలు అందించాలని డిమాండ్ చేశారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాము ఫోన్ ద్వారా అందిస్తారు. రైట్ రాము, చెప్పండి. ఇటు రోడ్డుపై బైఠాయించిన రాష్ట్ర ప్రభుత్వానికి అయితే వ్యతిరేకంగా నినాదాలు చేశారు అన్నట్టుగా తెలుస్తోంది. సో యూరియా కొరతను తీర్చాలని, ప్రతి రైతుకు సరిపడ యూరియా బస్తాలు అందించాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు. సో దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సంజన, 4 రోజులుగా సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా యూరియా కోసం రైతులు నానా రకాలుగా అవసరం పడుతున్నారు. ఓపిక నశించినటువంటి రైతులు ఈ రోజు రహదారిపైకి ఎక్కి రోడ్లపైన ధర్నా చేస్తా ఉన్నారు. తుంగతుర్తి మండల కేంద్రంలో సూర్యాపేట తుంగతుర్తి రహదారిపైన, అదేవిధంగా అద్దంకిడు నార్కపల్లి రహదారిపైన దామరచల వద్ద కూడా పెద్ద ఎత్తున కూడా రైతులు రోడ్డెక్కి తమ గోడు వెళ్ళబోసుకుంటున్నారు. పొలాలన్నీ కూడా అదును దాటిపోతా ఉన్నాయి. పొలాలన్నీ కూడా ఎదుగుదల ఆగిపోయింది, ఎర్రగా మారుతా ఉన్నాయి. యూరియా వేస్తేనే ఇప్పుడు కొంత దిగుబడి వస్తుంది, పంటల ఎదుగుదల ఉంటుంది. ఇలాంటి ముఖ్యమైనటువంటి సమయంలో యూరియా దొరకకపోతే తమ పొలాల పరిస్థితి ఏంటంటే కూడా వాళ్ళు వాపోతా ఉన్నారు. ఇప్పటికే పొలాలన్నీ కూడా ఎదుగుదల లేకుండా మూరటి వాతావరణం పెరిగి ఉన్నాయి, రంగు మారుతా ఉన్నాయి. ఇప్పుడు యూరియా వేస్తే దిగుబడి వస్తుంది, తమకు పెట్టుబడులు అన్ని కూడా వెళ్తాయంటూ కూడా వాళ్ళు వాపోతా ఉన్నారు. నెల రోజులుగా పడిగాపులు కాస్తా ఉంటే ఒక్కొక్క ఎకరానికి ఒక్క యూరియా బస్తా మాత్రం ఇస్తున్నారు. మిగతా యూరియానంతా కూడా ప్రైవేట్ లో కొనుగోలు చేస్తా ఉన్నాం. ప్రైవేట్ లో 1000-1200 రూపాయలు బస్తా పెట్టి కొనుగోలు చేస్తా ఉన్నాం. ఆర్థికంగా నష్టపోతున్నామంటూ కూడా వాళ్ళు వాపోతా ఉన్నారు. తుంగతుర్తి మండల కేంద్రంలో అయితే 3-4 కిలోమీటర్ల మేర జనగా వెళ్ళేటువంటి రహదారంతా కూడా ట్రాఫిక్ జామ్ అయింది. రైతులు ఎవరు మాట కూడా వినట్లేదు. దామరచల మండల కేంద్రంలో కూడా దాదాపు 5-6 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. పోలీసులు వచ్చి కూడా పోలీసుల మీద కూడా అక్కడ ఉన్న రైతులు తిరగబడతా ఉన్నారు. తమ బాధలు మీకేం తెలుసు అంటూ కూడా పోలీసులు ప్రశ్నిస్తా ఉన్నారు. ఎందుకు యూరియా సరఫరా చేయట్లేదు, ఎందుకు సరిపడి ఇవ్వట్లేదు అంటూ కూడా వాళ్ళు ప్రశ్నిస్తా ఉన్నారు. గత బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో చాలా చక్కగా అదును ప్రకారం యూరియా సరఫరా చేసేవాళ్ళు. ఇప్పుడు ఎందుకు సరఫరా చేయట్లేదు? అదే ప్రభుత్వం, అదే అధికారులు కదా, ఎందుకు ముందస్తుగా యూరియా తెప్పియలేదు, ఎందుకు పవర్ స్టాక్ పెట్టట్లేదు అంటూ కూడా రైతులు అక్కడ ఉన్నటువంటి అధికారులను పోలీసులు కూడా తీసుకున్నటువంటి పరిస్థితి సూర్యాపేట, నల్గొండ జిల్లాలో నెలకొంది. ఇక కొంత దందా కూడా నల్గొండ జిల్లాలో నడుస్తుంది. ప్రైవేట్ లో ఇప్పుడు వెళ్ళినా కూడా 1100-1200 రూపాయలకు బస్తా యూరియా దొరుకుతుంది. కానీ గవర్నమెంట్ ఎందుకు దొరకట్లేదు? సహకార సంఘాల వద్ద, ఆగ్రో సంఘాల వద్ద, డీసీఎంఎస్ గోదాముల వద్ద ఎందుకు యూరియా దొరకట్లేదు? ప్రైవేట్ లో ఎందుకు దొరుకుతుంది, గవర్నమెంట్ ఎందుకు దొరకట్లేదు అంటూ కూడా రైతులు అక్కడ ప్రశ్నిస్తా ఉన్నారు. ప్రభుత్వం సబ్సిడీకి 260 రూపాయలకి యూరియా బస్తా సరఫరా చేయాల్సి ఉండగా ఎక్కడ దొరకపోవడంతో మేము ప్రైవేట్ లో కొనుగోలు చేస్తున్నాం. ప్రైవేట్ లోకి వెళ్తేనేమో కొంత వేరే రకాల యూరియాలు కొంటేనే, వేరే రకాల ఎరువులు కొంటేనే బస్తాలు ఇస్తా ఉన్నారు. 2 రకాలుగా రైతులు దోపిడీకి గురవుతా ఉన్నారు. ఒక యూరియా బస్తా కొంటే 500-600 రూపాయలు పెట్టి మిగతా ఎరువులు కొంటేనే బస్తాలు ఇస్తా ఉన్నారు. ఈ విధంగా రైతు అన్ని రంగాల్లో కూడా మోసపోతున్నాడంటూ కూడా రోడ్డెక్కి ధర్నాలు చేస్తా ఉన్నాడు. ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం, ఒక్క కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కూడా గ్రామంలో కనపడలేదు, ఒక్క కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కూడా నియోజకవర్గాలు కనపడట్లేదు. ముఖం చాటేసుకొని తిరుగుతా ఉన్నారు. ఎక్కడ రైతులు నిలదీస్తారో, ఎక్కడ రైతులు ప్రశ్నిస్తారో అటువంటి ఒక భయంతో వాళ్ళందరూ కూడా హైదరాబాద్ కి పరిమితమయ్యారు. నల్గొండ జిల్లాలో 2 మంత్రులు ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఈ రోజు వరకు కూడా ఆయా కలెక్టరేట్ లో రివ్యూలు పెట్టలేదు, సమీక్షలు పెట్టట్లేదు. కనీసం యూరియా ర్యాకులు తెప్పిద్దాం, యూరియాలు స్టాక్ తెప్పిద్దాం అనేటువంటి కనీస రివ్యూలు కూడా ఇప్పుడు చేయడంతో రైతులకు మరింత కోపం వస్తా ఉంది. రైతులు మరింత ఆగ్రహంతో ఊగిపోతా ఉన్నారు. సమయం దొరికిన ప్రతిసారి కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు బుద్ధి చెప్తాం, మాకింత గోస తెప్పిస్తా ఉన్నారు. ఇప్పటికీ ఈ పొలాల్లో మేమంతా కూడా కలుపులు తీసుకుంటూ చాలా బిజీగా ఉండాల్సినటువంటి వాళ్ళం. మేమంతా కూడా వ్యవసాయ పనులను కూడా మానుకొని రోడ్ల మీదకి వచ్చి ఇక్కడ ధర్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి. పడిగాపులు కాస్తా ఉన్నాం, క్యూ లైన్ లో నిలబడి తామంతా కూడా ఇబ్బంది పడుతా ఉన్నాం. తినడానికి తిండి లేదు. ప్రైవేట్ లో పోదామంటే 1000 రూపాయలు ఖర్చు అవుతా ఉన్నాయి. ఇక్కడ కొందామంటే యూరియా దొరకట్లేదు. టిఫిన్లకు, భోజనాలకు అంతా కూడా అదనంగా ఖర్చు వస్తున్నట్టు కూడా సూర్యాపేట జిల్లా రైతులు వాపోతున్నారు. మొత్తంగా నెల రోజులుగా ఇదే తిప్పలు, నెల రోజులుగా ఇదే అవస్థలు. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా రైతుల కష్టాలైతే వర్ణించలేనంతగా ఉన్నాయి. సంజన. ఆల్ రైట్ రాము, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. Yeah.